ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని సంగమా, మీ అందరికీ నూతన దిన పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన వారమంతా మన ముందు దాటపోజేసి సురక్షితంగా ఆయన బలమైన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి తన కనుపాపు వలె మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరొక పునరుద్ధానంలోనికి, నూతన దినంలోనికి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన దిన ఉదయకాల పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియా దైవజనాంగమా, ఈరోజు పునరుద్ధాన పండుగ, ఆదివారము. ఏ సమస్యకు, ఏ ఒత్తిడికి గురైపోకుండా వాటన్నిటిని జయించి దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో వాక్యం విని వాక్యముతో స్నానం చేయబడి మనం బలం పొందటానికి కావాల్సినటువంటి ప్రభు శరీరము, ప్రభు రక్తమును పుచ్చుకొని బలము పొంది యేసు ప్రభు మనలో ఉండేటట్లు యేసయ్య చెప్పాడు కదా, నా శరీరం తినువాడు నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము అన్నాడు యేసయ్య. 6వ అధ్యాయము యోహాను సువార్త 56వ వచనంలో, 15వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ ఎలాగ ఫలించుతో అలాగ మీరు నా యందు నిలిచి ఉంటే కానీ ఫలించరు. ఈ వారమంతా ఆయన కృపలో ఫలింపచేసి మరొక పునరుద్ధాన దినం మనకిచ్చాడు ప్రభువారు. ఈ పునరుద్ధాన దినం కూడా మందిరానికి వెళ్ళి వాక్యముతో స్నానం చేయబడి ప్రభు శరీరమును ప్రభు రక్తమును పుచ్చుకొని బలము పొందాలి అని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తూ, మీ అందరినీ మందిరానికి ఆహ్వానిస్తూ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని చాలా క్లుప్తమైన దైవ ధ్యానం చేద్దాం. ఆదివారం కదండి, ఎక్కువగా మనం సమయాన్ని హెచ్చించకుండా క్లుప్తంగా ఒక మాట చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువా, చదవబడిన వాక్యాన్ని నిలిచి మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని, నీ కృపలో దాన్ని భద్రపరచమని, ఘనత పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, మరి ప్రతి ఉదయకాల సమయము పరిశుద్ధాత్మ దేవుని స్వరం మనకి వినిపిస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు కూడా మరొకసారి ఉదయాన ఆయన కంఠస్వరం వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని వివరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కదండి జరిగింది, నాకు కాదు అనుకుంటారేమో. ఈ విషయము క్రైస్తవ సమాజం చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక భక్తునితో దేవుడు మాట్లాడాడు.
ఆ భక్తునికి ఒక కార్యం జరిగింది అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరి యొక్క స్వాస్థ్యము, ప్రతి ఒక్కరి యొక్క ఆస్తి అనేది మర్చిపోకూడదు. లేఖనాల్లో ఉన్న ప్రతి మాట యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారి యొక్క స్వాస్థ్యము, ఆస్తి. ఏమండి? కాబట్టి ఈ విషయము ఎవరు మర్చిపోకుండా ఇది నా సొంత ప్రాపర్టీ అని గ్రహించి అర్థం చేసుకొని స్వతంత్రించుకొని ఈ వాక్కుల ద్వారా మనము బలపరచబడాలి. క్రైస్తవ సమాజమా, ఇది పౌలుకు జరిగింది నాకు జరగదులే, దావీదుకు జరిగింది నాకు జరగదులే, ఇంకెవరిదోలే వాక్యం అనుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు ఎందుకు రాపించారు తెలుసా? మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, వెలబెట్టి కొనబడ్డాను అని చెప్పి మన కొరకే మన యొక్క సొంత ప్రాపర్టీ అవటానికే, మన స్వాస్థ్యం అవటానికే దేవుడు లేఖనాలను రాయించాడు. హల్లెలూయా, స్తోత్రం. మరొకసారి ఆ మాటను చదువుకుందాము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అతిశయపడతాడంట, బహు సంతోషముగా అతిశయపడతాడంట. ఎందుకంటే నా బలహీనతలకు పరిష్కారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకు అన్నాడు. ఎందుకు? 8వ వచనం చదువుదాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకున్నాను అన్నాడు. ఏంటి అదంటే, తనకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత, ప్రభువా తీసివే, ప్రభువా ఇది తీసివేస్తే నేను హ్యాపీగా ఉంటాను, నీ కొరకు పనిచేస్తాను అంటే, లేదు నా కృప నీకు చాలును, అది ఉన్నవండి, దాన్ని నేను చూసుకుంటాను అని ప్రభువు చెప్పాడు. అందుకు అన్నాడు. అందుకు నా కృప నీకు చాలును. ఎందుకంటే ప్రభువా ప్రభువు నేడుకున్నందుకు, దీన్ని నా యొద్ద నుండి తొలగించమని చెప్పినందుకు. ఏమండి? దీన్ని నా యొద్ద నుండి తొలగించమని చెప్పినందుకు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతాను దూత నన్ను నలగొట్టుబట్టుటకు దేవుడే ఉంచాడు. కాబట్టి అది నేను చూసుకుంటాను, సాతాను క్రియలు, నీ పని నువ్వు కానిమని దేవుడు చెప్పాడు. అందుకు నా కృప నీకు చాలు అని యేసయ్య చెబుతున్నాడు అని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతాడు. ఫిలిప్పీ పత్రిక మరి 3వ అధ్యాయము 10వ వచనంలో 10-11 కలిసి ఉన్న భాగాల్లో ఏముందంటే, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాడివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు ఎంత త్యాగమండి! దేన్ని కోరుకుంటున్నాడు? క్రీస్తు పునరుద్ధానంలో పాలిపంపులు పొందాలి, పునరుద్ధాన పండుగలో పాలిపంపులు పొందాలి. ఈ పునరుద్ధానం వల్ల నాకు విజయం వచ్చింది అని పౌలు భక్తుడు ఎరిగి ఈ మాటలు, ఓ ఫిలిప్పీలారా మీరు జాగ్రత్తగా విషయమేనండి అంటూ, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. మృతి చెందింది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. మానవ జాతి కొరకు చనిపోయింది ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. చనిపోయి తిరిగి లేసింది ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేసిన పునరుద్ధానుడైన యేసు. పునరుద్ధానుడే జయశైలి
మృతిని గెలిచి లేసినడే. పునరుద్ధానుడు, జయశీలుడు, ఆయన విజయశీలుడు. ఆయన నిజమైన జయశీలుడు అండి, మనుషులు కాదు. ఆయన జయశీలుడు, విజయశీలుడు. ఈరోజు ఈ లోకాన్ని జయిస్తే కూడా ఆ కోవలోకి నువ్వు వెళ్తావు. కాబట్టి ఆ విజయశీలుడు పునరుద్ధానాన్ని నేను తలంచుతున్నాను అంటాడు. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలుకు నేను మనకు తెలుసు, ఎన్నో ఉన్నాయి పౌలుకి అండి. చాలాసార్లు చెప్పాను. పౌలు యొక్క తండ్రి గారు ఎవరు? ముత్యాల వ్యాపారి. పౌలు ఎవరు? పౌలు ఒక మతానికి ఒక నాయకుడు. సన్నిహిద్రి సభ, ఆ సభకు ఈయన మెంబర్షిప్ కలిగిన వ్యక్తి. అంటే ఒక క్యాబినెట్లో ఎలాగైతే మెంబర్షిప్ ఉంటుందో, మంత్రి క్యాబినెట్లో మెంబర్లు ఉంటారో, ఆ క్యాబినెట్లో ఒక మెంబర్షిప్ కలిగినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. ఏమండి, బహుధనవంతుడు, బహు ఆస్తిపరుడు, జ్ఞానవంతుడు, విద్యావంతుడు, అన్నీ ఉన్నటువంటి వ్యక్తి, మతపిచ్చి బహుగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తును తెలుసుకొని ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాడంట. ఇంకా పైన అంటాడు 9వ వచనంలో ఏమిటంటే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని క్రీస్తును సంపాదించుకోవటానికి. ఈరోజు ఆ క్రీస్తును సంపాదించుకున్నావా? పౌలు క్రీస్తును సంపాదించుకోవటానికి అన్ని కష్టాలు పడ్డాడు, అన్ని నష్టాలు ఎదుర్కొన్నాడు. మృతుల్లో ఉండి పునరుద్ధానం కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తుంటే, పర్వాలేదు, అది నిన్నేం చేయదు, నా కృప నీకు తోడుగా ఉంది, నా కృప నీకు చాలును అని యేసుప్రభు పౌలుకి ధైర్యం ఇస్తున్నాడు. అందుకు మూలవాక్యం చదువుతున్నాను, చదువుకొని ప్రార్థన చేసుకున్నాను దైవజనాంగమా. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. ప్రతి బలహీనతను యేసు చూసుకుంటాడు. నాకేమి సంబంధం లేదు, ఇది నాది కాదు, నేను చింతించి ఏం చేయలేను, నా యేసు నాకు తోడుగున్నాడని అతిశయపడుతున్నాడు. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. అతిశయము, ఆనందము క్రీస్తేనండి. ఆయన మీద ఆధారపడదాము, ముందుకెళ్దాము. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఆదివారము ఎవరు నిర్లక్ష్యం చేయక ప్రభు శరీరమును, ప్రభు రక్తమును తీసుకోవటానికి అందరూ మందిరానికి వెళ్ళాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళి వాక్యంతో స్నానం చేయబడి ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాము. ఆయన ధరించుకుంటే లోకాన్ని జయించే శక్తి, పునరుద్ధాన బలము మనలో ఉంటుంది. సాతాను పారిపోతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ముందు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యం పల్లింపచేసి అందరి హృదయాల్లో ముద్రించి
మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్న మనమే పాసను చేర్చుకుని ఇస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.